పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను యోగమూర్తులు. పుస్తకం చదివి అర్థం చేసుకోలేదు, తాము ధ్యానం చేసి చక్కగా అనుభవం తెచ్చుకున్నవాళ్ళు. ఎలాగైతే ఉపనిషత్ కర్తలు, వేద ఋషులు ఏ విధంగా అయితే తమ మనసును కట్టడి చేసుకుని తమ నేనుని ఖాళీ చేసుకుని ఏ అయితే అనుభవాన్ని పొందారో దానినే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పొందిన వాళ్ళు. అయితే సంసారంలో ఉంటేనే ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నో గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి 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 ఎన్నో పొంది చివరికి మళ్ళీ భూమండలానికంతా కూడా ఒక దివ్య దర్శనం కలిగించేందుకు ఆచరించిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు. వాళ్ళు ఆల్రెడీ పక్వం అయిపోయిన వాళ్ళు కనుక ఇక్కడ ఆ విధంగా ఒకసారి మనం ముట్టుకుంటూనే వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం కలిగింది. కనుక ఆ అనుభవ జ్ఞానం ఏం చెప్తుంది? ఏ ఋషి యొక్క అనుభవ జ్ఞానమైనా ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము.